దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామం పేరిట నా ప్రియ సహోదరి సహోదరులను మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారండి? మీరు బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఒక మాటను పట్టుకొని మీ ముందుకు ప్రార్థనా పూర్వకంగా మేము వస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు గనక ఈ వాక్యాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ను అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు ఒక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే మాకు ఫోన్ ద్వారా కానీ కామెంట్స్ ద్వారా కానీ మీరు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మంచిది ప్రభునందు పిల్లారా, ఈ దినము కొరకు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని మాటలను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి రెండు వచనాలను మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదివితే అక్కడ వ్రాయబడుతూ ఉన్నటువంటి మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ప్రియులారా, ఇక్కడ ఈ కీర్తనను కోరహ కుమారులు రచిస్తా ఉన్నారు. కోరహ కుమారులు అంటా ఉన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా అయితే ఆశపడుతుందో నా దేవుని కొరకు నా ప్రాణము అలా ఆశపడుతుంది. దుప్పి మనందరికి తెలుసండి, జింక, దుప్పి ఇవన్నీ ఒక జాతి జంతువులు. ఇవి అడవిలో జీవిస్తూ ఉంటాయి. అడవిలో జీవించే జంతువులు సాధు జంతువులు. ఇవి నీళ్ల కొరకట చాలా ఆశపడతాయట. నీళ్లు దొరికితే మనకి ఎట్లాగైతే బిర్యానీ దొరికితే ఆశపడతామో అలాగా ఇవి నీళ్ల కొరకు ఆశపడతాయి. వీటికి నీళ్లు అవసరమైతే ఆ నీళ్లు దొరికే వరకు కూడా ఇవి విశ్రమించవు. అవి దొరికే వరకు వెతుకుతూ 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 దొరికిన తర్వాత తనివి తీరా ఆ నీటిని త్రాగి తృప్తి పొందుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, కొరకుమారు అంటా ఉన్నారు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆ రీతిగా ఆశపడతా ఉంది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణకొంటా, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణకొంటా ఉంది. జీవము గల దేవుని కొరకు తృష్ణకొంటా ఉంది. నేను అంటా ఉన్నాడు చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదని. ఈ రోజున ఎంతమందికి ఇటువంటి ఆశ ఉంది, ఎంతమందికి ఇటువంటి తృష్ణ ఉంది? దేవుని గురించిన తృష్ణ, దేవుని గురించిన ఆశ, దేవుని గురించినటువంటి మంట, దేవుని గురించినటువంటి ఒక జీల్ ఎంతమందికి ఉంది? ఉందా? ఈ రోజున దేవుని గురించిన ఆశ ఉన్న వాళ్ళు, దేవుని కొరకైన తృష్ణ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. చాలా అసలు తక్కువ మందిగా ఉన్నారండి. కంటికి చాలా తక్కువగా కనబడతా ఉన్నారు, కరువైపోతా ఉన్నారు. మనకు దేవుని గురించిన తృష్ణ కావాలండి. ఈ రోజున మానవులకు దేవుని గురించిన తృష్ణ అయితే లేదు, కానీ వేరే వేరే వాటి గురించిన తృష్ణ ఉంది. సినిమాల గురించి తృష్ణ, ఎదురు వాళ్ళతో తగువులు పెట్టుకోవాలన్న తృష్ణ, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని తృష్ణ, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, మోసం చేసో అబద్ధాలాడో ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తృష్ణ, డబ్బు గురించినటువంటి తృష్ణ, ధనదాహం. దుప్పి నీటి కొరకు తృష్ణపడతా ఉంది. కోరహ కుమారులు దేవుని కొరకు ఆశపడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున సగటు క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే ధనదాహముతో డబ్బు కొరకు తృష్ణపడతా ఉన్నాడు, డబ్బు కొరకు తృష్ణపడతా ఉన్నాడు. లేకపోతే కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతుండే కామపు దృష్టితో కామదాహంతో ఉంటా ఉన్నారు. కొంతమంది వేరే వేరే వాటి సినిమా దాహం, లోకపరమైనటువంటి దాహాలు, కొంతమందికి తిండిబోతులు,
ఎటువంటి తృష్ణ ఉంది నీలో నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని గురించిన తృష్ణ ఉందా? కురవకుమారు అంటా ఉన్నారు, నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు చేరేదు అంటాను. చూడండి ఏమంటా ఉన్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధిలో కనబడాలన్న ఆశ. ఎంతమందికి దేవుని సన్నిధిలో మోకరించాలన్న ఆశ ఎంతమందికి ఉందండి? మోకరించాలన్న ఆశ ఎంతమందికి ఉంది? దేవుని సన్నిధికి రావాలంటేనే బ్రతిమలాడాలి కొంతమందిని. దేవుని సన్నిధికి రావాలంటేనే వాళ్ళకి ఏవేవో ఇవ్వాలి, ఏవో ఆఫర్ చేయాలి. భోజనాలు ఉంటే అంటే వస్తారు కొంతమంది, టీలు ఉండి అంటే వస్తారు కొంతమంది. భోజనాలు టీలు లేవంటే ప్రార్థన ముఖం కూడా చూడరు. పెత్తనాలు ఇస్తే వస్తారంటారు కొంతమంది. నాకు పెత్తనం ఇస్తే వస్తానండి, నన్ను పెద్దగా నిలబడితే వస్తానండి. నన్ను ఒక పెద్ద తలకాయగా ఉంచాలి మందిరంలో, అందరూ నన్నే అడగా, నా సలహాలే తీసుకోవాలి, నన్నే సంప్రదించాలి, అందరూ నా దగ్గరికి రావాలి, అన్నిటికీ నేను తప్పుడేం దేశంలోకి వస్తాను, నేను నా దగ్గర డబ్బు మూట ఉంచాలి, నా దగ్గర నాకు ట్రెజరర్ పదవి ఇవ్వాలి. యోధా ఇస్కరియోతు దేవుని శిష్యుడిగా ఎందుకు మారాడండి? దేవుడు అంటే ఇష్టంతో మారాడా? కాదు, పదవి వ్యామోహం, డబ్బు సంచి, డబ్బు వ్యామోహం. చివరికి ఆ డబ్బు కోసమే దేవుడిని అప్పగించాడు. ఆ డబ్బే అతని ప్రాణం తీసింది. దిక్కులేని చావు చచ్చాడు. దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. ఎలా కనపడాలి? నీవు హృదయపూర్వకంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఆరాధన అంటే ఇష్టము కలిగి, హృదయముతో దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలోకి రావాలి. నా దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడేదను, ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చేదని అంటా ఉన్నాను అన్నారు కోరహ కుమార్ అంటా ఉన్నారు. ఈరోజు నీకు అటువంటి ఆశ ఉందా? దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడతా ఉంది. నీవు దేని కొరకు ఆశ? కోరహ కుమారులు అయితే దేవుని కొరకు ఆశపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చాలా మంది దేవుని కొరకు ఆశపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నా చెల్లి తమ్ముడా, దేని కొరకు నువ్వు ఆశపడుతూ ఉన్నావు? ఈ రోజున దేని కొరకు నువ్వు తృష్ణ కొంటా ఉన్నావు? దేవుని కొరకు తృష్ణ కొంటా ఉన్నావా? క్రైస్తవులు అని చెప్పుకుంటూ, ప్రార్థనకు వెళ్తున్నానని చెప్పుకుంటూ దేని కొరకు నువ్వు తృష్ణ కొంటా ఉన్నావు? దేవుని కొరకు తృష్ణ కొంటా ఉన్నావు? దేని కొరకు? దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కోరహ కుమారుల వలె దేవుని కొరకు అయినటువంటి ఆశ నీకుంటే, నేను దేవుడు ఒక బలమైనటువంటి సువార్తికుడుగా, తన సాక్షిగా, ఒక బలమైనటువంటి పరిచారకునిగా నిన్ను మార్చి తన సేవలో వాడుకొని పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాన్ని నీకివ్వాలని ఆయన ఆశపడుతూ ఉండగా, కోరహ కుమారుల వలె దేవుని కొరకు తృష్ణ కలిగి జీవిద్దామా? దేవునికి ఇష్టగా మారి దేవుని కృపను పొందుకుందాం. అటు కృపను దేవుడు మా అందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఉదయకాలం ప్రభా, అయ్యా, కోరహ కుమారులు అంటూ ఉన్నటువంటి మాట, దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదును అని కోరహ కుమారులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభావ. మేము కూడా నేను అటువంటి ఆశ కలిగి, అటువంటి తృష్ణ కలిగిన, మీ కొరకైన తృష్ణ, మీ కొరకైన ఆశ కలిగిన మేమందరము జీవించినట్టుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి మీ కృపతో నింపండి. విత్తబడిన వాక్యాన్ని ప్రభావ మా అందరి అంతరంగాలు మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్టుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి నడిపించండి. ఈ కార్యక్రమం ప్రభావ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నాయన వీక్షిస్తూ ఉన్నారు, బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి దేవా. అయినా మీకు అన్నల దేవ సహాయం చేయండి, బలపరచండి. నేను కుటుంబాల్లో శాంతి, సమాధానమును, సమృద్ధిని మీద ఇచ్చండి, మీ కృపతో నింపండి ప్రభావ. ఉదయకాల దేవత బిడ్డలందరినీ మీరు నింపమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే విజయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే విజయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ
సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకు సదాకాలము తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.